ఇక రైజింగ్ తెలంగాణ నెంబర్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం ముందుకడుగు వేస్తుందని పర్యాటక ఎక్స్చేంజ్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం 2 ఏళ్లు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటుందన్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఏఎన్ఎన్ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఆదిలాబాద్కి ఈ నెల 4 రావడంతో ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చూశారు. సార్ చెప్పండి, పర్యటన అంటే సంబంధించి ఏర్పాట్లు అయితే చూశారు. ఏర్పాట్ల పట్ల అంటే ఎలా అంటే పూర్తిగా ఇంకెంతవరకు పూర్తయ్యాయి, ఎప్పటిదాకా పూర్తయ్యాయి? ఏర్పాట్లు బాగానే జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలన ప్రభుత్వం విజయోత్సవాల సభ నిర్వహిస్తూ ఉంది. ఇందులో విజయోత్సవాలే కాదు, ఇందులో అభివృద్ధి పనులకు పునాది రాయి వేసే కార్యక్రమం. సుమారుగా 100 కోట్ల రూపాయల పునాదిరాలు శాంక్షన్లు మంజూరు ఇచ్చి వాటికి ఫౌండేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమం సంబంధించి కూడా నిధులను పంపిణీ చేసే కార్యక్రమం, అట్లాగే మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు కావచ్చు, అట్లాగే మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు, 1 కోటి రూపాయల వడ్డీ లేని రుణాలు కూడా ఆ వేదిక పైన ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యం చేస్తాను. సో దీన్ని సక్సెస్ చేయడం కోసం అవిభక్త ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, ఇందులో పాల్గొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను. సరే, ప్రతిపక్షాల వాళ్ళు రకరకాల విష ప్రచారాలు చేస్తూ ఉంటారు, ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా ఎట్లయితే ప్రతిపక్ష నాయకుల ఆశలు ఆవిరైన విధంగా జూబ్లీస్ ఎన్నిక తీర్పిచ్చిందో, రేపు రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలైనా, భవిష్యత్తులో రాబోయేటువంటి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఆ తర్వాత రాబోయేటువంటి మళ్ళీ శాసనసభ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ విజయడంకా భోగించబోతా ఉంది. ఖచ్చితంగా మినిమం 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతికారం ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే ప్రతిపక్షాల విమర్శలకు ఏ విధంగా అంటే ధీటుగా ఎదుర్కొంటారు? ఎందుకంటే ఇంత ప్రజాపాలన సాగిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇది లేదు అని చెప్పేసి కొన్ని ప్రతిపక్షాల విమర్శలకు జూబ్లీస్ ఎన్నిక ద్వారా తీర్పు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు చేసేటువంటి విమర్శలకు కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతాం. అది ప్రతిపక్షాలకు స్థానిక సంస్థల ఎన్నికల తీర్పే ఒక సమాధానం అని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం తరఫున కూడా రైజింగ్ తెలంగాణ వైపుగా దూసుకుపోతున్నట్టుగా కూడా జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, ఏఎన్ఎన్ న్యూస్, ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి.